రిలేటెడ్. ఎందుకంటే మనకు నార్మల్గా మ్యాక్స్ అన్ని బ్రోకరేజెస్ వీళ్ళది ఒకటి ఫాలో అవుతుంటాయి. మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు వాళ్ళది ఆర్డర్ టైప్లో. ఆర్డర్ దగ్గర వీళ్ళు ఒక అరౌండ్ 35-40 చార్జ్ చేస్తుంటారు. కొన్ని కంపెనీస్ లైక్ అలిస్ బ్లూ వచ్చేసి 15 రూపీస్ అలా చార్జ్ చేస్తుంది. ఏంజల్ బ్రోకింగ్ 20, అప్స్టాక్స్ 25-30 అలా చార్జ్ చేస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ వేరే వేరే బ్రోకరేజ్కి కంపేర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆర్డర్ ప్రైస్ మాత్రమే మనకు డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ ఏవైతే చార్జెస్ ఉంటాయో అవన్నీ మనకు సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్రాడే ఈక్విటీలో చూద్దాం. సో ఇంట్రాడే ఈక్విటీలో చూసినట్లయితే ఫస్ట్ మనం ఏంటి ఒక ఆర్డర్ని బై చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ బై చేద్దాం అనుకుంటున్నాం అంటే ఐటీసీ అనే షేర్ని 1000 రూపీస్ దగ్గర బై చేస్తున్నాం. మన టార్గెట్ వచ్చేసి 110. 1000 రూపీస్ 100 రూపీస్ ఎక్స్ట్రా అంటే 1100 రూపీస్ మన టార్గెట్. క్వాంటిటీ వచ్చేసి 100 క్వాంటిటీలో ఇంట్రాడేలో తీసుకున్నాం అనమాట ఈ ట్రేడ్. సో సక్సెస్ఫుల్గా మన టార్గెట్ రీచ్ అయిపోయింది. మనకు ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి? అరౌండ్ 100 into 100 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చాయి. మరి 10,000లో ఎంత చార్జెస్ బ్రోకరేజ్ పడుతుంది అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అరౌండ్ 87 రూపీస్ ఏదైతే ఉందో అది మనకు బ్రోకరేజ్ పడుతుంది. రిమైనింగ్ మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట 9,920 అలాగా. ఓకే, సో అసలు బ్రోకరేజ్ 86 రూపీస్ ఎక్కడ కట్ అయ్యాయి, ఏమేమి కట్ అయ్యాయి మనం కరెక్ట్గా ఫస్ట్ మనం ఇందులో మాట్లాడుకున్నట్టు బ్రోకరేజ్ అనేది 40 రూపీస్కి ఛార్జ్ చేస్తున్నారు. మనం చేసే ప్రతి ఒక్క ట్రేడ్కి జెరోదా వాళ్ళు 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అప్స్టాక్స్ 30 అనుకుంటా. తర్వాత అలిస్ బ్లూ, ఏంజల్ బ్రోకింగ్ 15, 20, 25 ఆ రేంజ్లో ఉంది. కోటక్ బ్యాంక్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 0 అనుకుంటా, వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. అండ్ తర్వాత ఇప్పుడు ఫైర్స్ కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫైర్స్ అనేది ఛార్జ్ చేస్తారో కూడా తెలియదు. సో ఎస్టీటీ ఛార్జెస్ అంటే ఏంటి అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. సో ఆ సెక్యూరిటీస్ మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్న షేర్స్ ఉంటాయో ఆ సెక్యూరిటీస్ని ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా. సో అవిటి కోసం అయ్యే ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి 28 రూపీస్ అవుతున్నాయి. తర్వాత ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చేసి 7 రూపీస్. అంటే ఎక్స్చేంజ్ మనకు తెలిసిందే, ఎన్ఎస్సీ కానీ బిఎస్సీ కానీ మనం చేసేది ఎన్ఎస్సీలో కాబట్టి ఈ 7 రూపీస్ ఏమో ఎన్ఎస్సీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జిఎస్టీ వచ్చేసి 8.5 ఉంది. సెబీ వచ్చేసి 0.20 పైసా ఛార్జ్ చేస్తుంది. స్టాంప్ డ్యూటీ వచ్చేసి 3 రూపీస్. టోటల్గా ఇవన్నీ కంబైన్ చేసుకుంటే మనకి 86.95 రూపీస్ వస్తుంది. సో 87 రూపీస్ మనకు ఒక ట్రేడ్లో ఇంట్రాడేలో ఛార్జెస్ పడుతున్నాయి. సో అది ఎలా అంటే ఆ ఒక్క టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది 2 lakhs సంథింగ్ అరౌండ్ 2 lakhs 2,10,000 రూపీస్ టర్న్ ఓవర్ ఛార్జెస్ అనమాట. టర్న్ ఓవర్ ఛార్జెస్ అంటే ఏంటి? సపోజ్ మనం తీసుకున్న షేర్స్ ఇంటూ క్వాంటిటీ వేస్తే మనకు వచ్చేస్తుంది. మనకు వచ్చిన ప్రాఫిట్ ఇంటూ క్వాంటిటీ ఇచ్చేస్తే 2,10,000 వస్తుంది. దీన్ని టర్న్ ఓవర్ అంటారు. ఈ టర్న్ ఓవర్ మీద మనకు బేస్డ్ అయ్యి మన ఛార్జెస్ ఉంటాయి. సో ఇంటర్డేలో చూసినట్లయితే మనకు అరౌండ్ 86 రూపీస్ పడుతుంది. అందులో ఎక్కువ వచ్చేసి బ్రోకరేజ్ 40 రూపీస్ అంటే వాళ్ళ ఫీజ్ 40 రూపీస్ పోతుంది. ఎస్టీటీస్ వచ్చి 28. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ 7 రూపీస్, 8 రూపీస్ ఏమో జిఎస్టీ, సెబీ ఏమో 0.20 పైసా, స్టాంప్ డ్యూటీ 20. సో ఆన్ అండ్ యావరేజ్గా అట్లీస్ట్ మీకు మినిమం టు మినిమం ఇంట్రాడేలో ఈక్విటీలో మీరు చేసినట్లయితే అట్లీస్ట్ 60 రూపీస్ ఛార్జెస్ పక్కా పడతాయి ఇక్కడ జెరోదాలో అయితే. రిమైనింగ్ కంపెనీస్లో 40, 35, 45 పడుతుంటాయి. సో మీరు ప్రాఫిట్స్ కూడా చూసుకోవాలి, రిస్క్ రివార్డ్ రేషియో అన్ని కంపేర్ చేసుకోవాలంటున్నప్పుడు ఈ 60 రూపీస్ కూడా మీ ప్రాఫిట్లో తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఈక్విటీనే డెలివరీలో చూద్దాం. నార్మల్గా మనం క్యాష్ అండ్ క్యారీ చేస్తుంటాం కదా హోల్డింగ్స్ టైప్. సో సేమ్ ఐటీసీ స్టాకే మనం ఎక్కడ కొన్నామంటే 1000 దగ్గర కొన్నాము. సెల్ వచ్చేసి 1100 దగ్గర సెల్ చేసాము. క్వాంటిటీ ఏమో జస్ట్ 100 క్వాంటిటీ. ఇక్కడ మనం చూస్తే బ్రోకరేజ్ అనేది 0. ఎందుకంటే మ్యాక్స్ ప్రతి ఒక్క బ్రోకరేజ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే బ్రోకరేజ్ మనకి ఫ్రీ అని చెప్తారు. అది ఎప్పుడు అంటే డెలివరీలో మనం తీసుకున్నప్పుడు బ్రోకరేజ్ ఫ్రీ ఉంటుంది, అది ఎక్కడైనా అంతే. బట్ ఇంట్రాడేలో మాత్రం మనకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం చేసేది ఇప్పుడు డెలివరీ కాబట్టి డెలివరీలో 0 రూపీస్, మనకి ఇక్కడ ఛార్జెస్ ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీటీ అంటే మనం ఇందాక చూసాం కదా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఇక్కడ మనం చూసినట్టయితే 210 రూపీస్ పడ్డది. ఇంతకుముందుకేమో ఇంట్రాడేలో 28 రూపీసే పడింది. మరి ఇక్కడ ఎందుకు 200 రూపీస్ పడుతుంది? సేమ్ క్వాంటిటీలో ట్రేడ్ తీసుకున్నాము, సేమ్ క్వాంటిటీలో
పొజిషన్ ఉంది, తర్వాత మన టార్గెట్ సేమ్ ఉంది, క్వాంటిటీ సేమ్ ఉంది, ఎంట్రీ ప్రైస్ సేమ్ ఉంది. బట్ ఎందుకు ఎస్టీటీ చార్జెస్ ఎక్కువ పడ్డాయి అంటే మనం డెలివరీలో తీసుకున్నప్పుడు మన స్టాక్స్ అనేవి మన డిమాట్ అకౌంట్లో డెలివరీ కావాలి. సో డిమాట్ అకౌంట్లో డెలివరీ కావాలంటే ఒక బయ్యర్ అతను ఉన్నాడు, తర్వాత నేను సెల్లర్ని. సో సెల్లర్ అకౌంట్లో నుంచి బయ్యర్ అకౌంట్లోకి మన షేర్స్ ఏవైతున్నాయో డిమాట్ అకౌంట్లో క్రెడిట్ కావాలి. కాబట్టి ఈ ప్రాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. లైక్ మన ఎక్స్చేంజెస్ ఇన్వాల్వ్ అయితే సెబీ ఇన్వాల్వ్ అవుతుంది, సిడిఎస్ఎల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి వెన్ కంపేర్ టు ద ఇంట్రాడే ట్రేడింగ్లో. సో అందుకోసం డెలివరీలో మనకి ఎక్స్ట్రా ఎక్కువ పడేది ఏంటి అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకు ఆ షేర్స్ అనేవి వేరే అకౌంట్ నుంచి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి అక్కడ వేరే వేరే గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాళ్ళు కూడా ఛార్జెస్ చేస్తారు కాబట్టి ఆ ఛార్జెస్ అన్ని కలుపుకుంటే మనకి ఎస్టీటీ ఎక్కువ అవుతుంది. తర్వాత ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఎన్ఎస్సి 7 రూపీస్ ఛార్జ్ చేస్తుంది, జిఎస్టీ 1 రూపీ 1.3 అరౌండ్, సెబీ ఛార్జెస్ 20 పైసా, స్టాంప్ డ్యూటీ 15 రూపీస్, టోటల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చేసి 230 రూపీస్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది డెలివరీకి ఇంట్రాడేకి అంటే ఓన్లీ ఈ యొక్క ఎస్టీటీ మాత్రమే. సో మనము ఇప్పుడు సపోజ్ మీరు ఒకటి స్వింగ్ ట్రేడ్ కానీ పొజిషనల్ ట్రేడ్ కానీ చూసారు, తీసుకుందామని ట్రై చేస్తున్నారు. సో మీకు ఆన్ యావరేజ్గా మినిమం టు మినిమం 200 రూపీస్ ఖచ్చితంగా ఒక బ్రోకరేజ్ ఛార్జెస్ పడతాయి. సో ఈ 200 రూపీస్ తర్వాత మీకు ప్రాఫిట్స్ వస్తుంది. ఒకవేళ మీరు 300 రూపీస్ ఆ ట్రేడ్లో 300 ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయినా కానీ ఆ 300 రూపీస్ నుంచి మీకు మినిమం టు మినిమం 100 150 ఎంతో కొంత ఛార్జెస్ పోతాయి. సో మన టార్గెట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండడం బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ద ఈ ఛార్జెస్ అన్నిటికీ. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేసేది అన్ని ఛార్జెస్ కట్టడానికి పోతుంటే మనకి అక్కడ ఫైనల్కి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద మంత్లో మనకంటూ ప్రాఫిట్ ఏమి ఉండదు, లాసెస్ ఉంటాయి. సో అందుకోసం మన ప్రాఫిట్స్ కూడా కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోవడం బెటర్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా సేమ్ అలానే ఉంటుంది, మనకి పెద్ద డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా ఇక్కడ వాళ్ళు ఏంటి 40 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారు, ఎస్టీటీఎం 44 రూపీస్, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చి 16 రూపీస్. ఇక్కడ డబల్ ఛార్జెస్ అయ్యాయి ఈక్విటీలో. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఈక్విటీలో చూసుకుంటే మనకు 7 రూపీసే ఉంది, బట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వచ్చేసి 70 రూపీస్ అరౌండ్ ఉంది. జిఎస్టీ కొంచెం పెరిగింది, దాని తర్వాత సెబీ ఛార్జెస్ పెరిగాయి, స్టాంప్ డ్యూటీ పెరిగింది, టోటల్ వచ్చేసి 120 రూపీస్ అంటే అరౌండ్ 100 రూపీస్ మనం ఈక్విటీలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో $0 ట్రేడ్ చేస్తే మనకు 100 రూపీస్ పడుతుంది పర్ ట్రేడ్కి. అదే వేరే దాంట్లో అయితే 50 రూపీస్ పడుతుంది. సో మీకు కొంచెం బ్రోకరేజ్ ఛార్జెస్ తగ్గించుకోవాలంటే జీరోదా నుంచి షిఫ్ట్ అయిపోవడం బెటర్. జీరోదా ఎప్పుడు యూజ్ అవుతుందంటే జీరోదా చాలా మంచి సెక్యూరిటీ ఉన్నది కాబట్టి మనకు మీరు ఏదైతే పోర్టఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటివి దీంట్లో ట్రై చేయండి. రిమైనింగ్ ఏవైతే రెగ్యులర్గా ఇంట్రాడేలో ఈక్విటీలో ట్రేడ్ వేసి ఉన్నాయి కదా అవి అలిస్ బ్లూ, ఏంజల్ బ్రోకింగ్, ఇంకా సంథింగ్ మీకు ఏదైనా కొంచెం లో బ్రోకరేజ్ అనిపించిన స్టాక్స్ అనిపించిన బ్రోకరేజ్లో ట్రై చేయండి. ఎందుకంటే అనవసరంగా మనం చేసే ప్రాఫిట్స్ అన్ని వానికి వెళ్ళిపోతున్నాయి. అట్లీస్ట్ మనం 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ప్రతి ట్రేడ్కి. మనం ఒక 2-3 ట్రేడ్స్ చేసామనుకుందాము, వచ్చిన ప్రాఫిట్ 700 రూపీస్ అయితే 3 ట్రేడ్స్కి 100 రూపీస్ అంటే 700 నుంచి 300 తీసేస్తే మన నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఓన్లీ 400 రూపీస్ అవుతుంది. సో ఈ ఛార్జెస్ అనేవి మనకు ప్రాఫిట్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. అందుకోసం ఈ ఛార్జెస్ కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ పడుతున్నట్లయితే తక్కువ ఎవరు ఛార్జ్ చేస్తున్నారు మనం వాళ్ళ బ్రోకరేజ్కి షిఫ్ట్ అయిపోవాల్సింది. అలానే కంటిన్యూ అయితే మాత్రం మనం ఇంకా కంటిన్యూ అవ్వలేము బ్రోకరేజ్లో. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్లో అరౌండ్ సంథింగ్ సేమ్ ఉన్నది. ఆప్షన్స్కి ఫ్యూచర్స్కి పెద్ద తేడా ఏం లేదు, మనకి ఎక్స్ట్రా అసలు తేడానే లేదు. మేబీ ఒక 2-3 రూపీస్ తేడా ఉంది, అంతకు మించి తేడా ఏం లేదు. మనకి ఎక్కువ ఎక్కడ ఛార్జెస్ పడుతున్నాయి అంటే ఓన్లీ డెలివరీలో కూడా రీజన్ వచ్చేసి ఎస్టీటీ, ఆ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. అది కాకుండా సేమ్ రిమైనింగ్ ఇంట్రాడేలో అది ఫ్యూచర్ కానీ ఆప్షన్స్ కానీ ఇంకేమైనా కానీ దాంట్లో ఎక్కువ మనకు 40 రూపీస్ బ్రోకరేజ్ తీసేసినట్లయితే రిమైనింగ్ మనకు 40 రూపీస్. దాంట్లో ఎస్టీటీ ఛార్జెస్ ఏమో 28 ఉంటాయి, ఎక్స్చేంజ్ ఛార్జెస్ 8 రూపీస్ ఉంటాయి, జిఎస్టీ 8 రూపీస్ ఉంటుంది. నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే మీకు అలిస్ బ్లూ ఒకవేళ యూజ్ చేద్దాం అనుకుంటే అలిస్ బ్లూ యూజ్ చేయండి. దీంట్లో మనకు చాలా తక్కువ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి.